హలో ఫ్రెండ్స్, చికెన్ కర్రీని అందరూ ప్రిపేర్ చేస్తారు. ఇందులో వింతేముంది, కానీ చికెన్ కర్రీ చేసేటప్పుడు మంచిగా గ్రేవీ వచ్చేటట్లుగా కావాలి అనుకుంటే నా స్టైల్ని ఫాలో అయిపోండి. చాలా మంచిగా గ్రేవీ వస్తుంది, టేస్టీగా ఉంటుంది. చపాతీస్ ఇంకా పుల్కాస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దీనికోసం ముందుగా 1 కిలో చికెన్లో కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు కప్పు వరకు పెరుగును కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోండి. పీస్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ అలానే టమాటో మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని చల్లార్చి మిక్సీ జార్లో వేసుకోండి. అలానే ఒక పావు కప్పు వరకు కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులోకి వేసేసి వాటర్ అంతా దగ్గరగా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకున్నాక గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా వేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకొని ఇంకొక 10-15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా పౌడర్ అలానే జీలకర్ర ధనియాల పొడి వేసేసుకోండి. వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.